ఇగో నేనైతే ఈ మాత్రం క్యాప్సికమ్కి దానికి ఇలా వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు అది వేసుకుంటున్నాను. అన్ని ఉల్లిపాయల్లోనే మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. కారం తక్కువ ఎక్కువ చూసి మీకు వేసుకోవచ్చు. ఇప్పుడైతే అది పేస్ట్ అయిపోయింది నాకు. మొత్తం ఉల్లిపాయల్లో మనం వేసిన మసాలా సామాన్లు అన్నీ కూడా నాకు పేస్ట్ ఇలాగ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకొని అదే మూకుడైతే మనం క్యాప్సికమ్ మగ్గించుకున్న మూకుడులోనే కొంచెం నూనె వేసుకొని కొంచెం సోంపు అది వేసుకొని ఇలాగ నేను గ్రేవీ అది తయారు చేసుకున్నది పెట్టుకుంటున్నానండి. ఇలాగ మనం మరాఠీ మొగ్గలు ఉంటాయి కదా, అది కూడా మనం వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు అయితే వేస్తున్నానండి. ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇదైతే మనం తాలింపుకి వేసేసుకొని మనం చేసుకున్న పేస్ట్ అన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను. ఒక 3-4 ఆకులు వేసుకున్నాను. ఇలాగా మనం మసాలా పేస్ట్ ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో ఈ నూనెలో అదైతే మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయల్లో నేను చెప్పాను కదండి, కొబ్బరికాయ, మనం సోంపు, ధనియాలు, ఇలా యాలప